హాయ్ హలో నమస్తే నేను మీ మాధవ్ వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ వాయిస్ సామాన్యుడి స్వరం. సో ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్తో మీ ముందుకు వచ్చేసానండి. ఆర్ఆర్ రచనారెడ్డి గారు సీనియర్ డెసిగ్నేటెడ్ అడ్వకేట్గా ఉన్నారు అండ్ మన బీజేపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా అండ్ మల్లన్న సాగర్ నిర్వాసితుల వాటి మీద ఎంతో అంటే కేసీఆర్ గారికి నిద్ర పట్టకుండా చేసిన ఒక పేరు ఆర్ఆర్ అనేది. నమస్తే మ్యామ్. నమస్తే అండి. వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ వాయిస్. థ్యాంక్ యూ యా. సో యాక్చువల్లీ చాలా సంవత్సరాల నుంచి నేను మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నాను అండ్ ఇప్పుడు మీరు చేసిన ఏదైతే ఫైట్ ఉందో దట్స్ ట్రూలీ అండ్ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఎవరికి అంటే ఏమి ఆశించకుండా పబ్లిక్ నుంచి ఆ ఫేమ్ కానీ ఏది కానీ ఆశించకుండా అంటే ఇలా చేయడం అనేది ట్రూలీ అండ్ ఇన్స్పిరేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు దట్. సో ఫస్ట్ అక్కడి నుంచే మొదలు పెడతాము. అంటే ఇప్పుడు ఇది మల్లన్న సాగర్ ఈ నిర్వాసితులు ఏదైతే ఉందో వాళ్ళకి మీరు చేసిన ఫైట్ అనేది ఒక్కసారి మీ మాటల్లో. అంటే మల్లన్న సాగర్ అయినా లేకపోతే ఇంకో అంటే ఆ టైంకి GOMS 123 అది ఆ ఇష్యూ ఉండే. సో అది అన్ని ప్రాజెక్ట్స్ కి అంటే అన్ని భూసేకరణలకు సింగరేణితో సహా అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కాకుండా అన్ని భూసేకరణలకు వాడదామని అనుకున్నాం. సో అది రాజ్యాంగంలో అంటే ఒక చట్టం ఉన్నాక ఒక జియో రూపకంగా ఏదో తీసుకొచ్చి దాని కింద మేము భూసేకరణ చేస్తామని అనడానికి వీల్లేదు. సో అప్పుడే ఈ ఎంటైర్ అంటే ఈ సమూహమైన మల్లన్న సాగర్ అయినా లేకపోతే మేజర్ కాళేశ్వరం ఇష్యూ అయినా పాలమూరు రంగారెడ్డి అయినా ఇంకోటి దిండి గౌరవెల్లి ఇవన్నీ అప్పుడే స్టార్ట్ అయినాయి. సో అంటే ఒక ప్రొలాంగ్డ్ కొట్లాట తర్వాత GOMS 123 అయితే స్టే చేసింది ఆనరబుల్ హైకోర్టు. అండ్ కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి మీద కూడా ఇండివిజువల్ NGT కేసెస్ వేయడం జరిగింది. అప్పుడు ప్రాపర్ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ అంటే ఇప్పుడు ఇవన్నీ సార్ హ్యూమన్ రైట్స్ ఆస్పెక్ట్ ఖచ్చితంగా ఉంది. బట్ ఏది ఏమైనా ప్రొసీజరల్ డీవియేషన్ లేకపోతే కోర్టులో ఏదైనా నిలవడం కష్టం. సో హ్యూమన్ రైట్స్ ఆస్పెక్ట్ తో పాటు ప్రాపర్ ప్రొసీజరల్ డీవియేషన్స్ ఉండాలి. అయితే ఇక్కడ వాళ్ళప్పుడు కట్టడం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు కాళేశ్వరం మళ్ళీ ప్రాబ్లం లో ఉంది. మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం కూడా కొంచెం కుంగింది. సో మొత్తము కాళేశ్వరం ప్రాజెక్ట్ కి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ ఫారెస్ట్ క్లియరెన్సెస్ లేకుండే. అలాగే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి కూడా ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ ఫారెస్ట్ క్లియరెన్సెస్ లేకుండే. అవి ఆ క్లియరెన్సెస్ ఎప్పుడు వస్తాయి? ల్యాండ్ అక్విజిషన్ ఆస్పెక్ట్ దాంట్లో ఇంక్లూడ్ చేసి ఆ క్లియరెన్సెస్ వచ్చిన తర్వాతనే ల్యాండ్ అక్విజిషన్ చేసి ప్రాజెక్ట్స్ లను స్టార్ట్ చేయాలి. అది ప్రొసీజర్. కానీ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎట్లయినా ల్యాండ్ అక్విజిషన్ మేము ఇష్టం వచ్చినా కష్టమైనా వాళ్ళని దుబ్బేసైనా ప్రజలను అంటే ఎక్కడి నుంచి సేకరణ చేసిన అధికార బలంతోని చేద్దామని అనుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు ఎటువంటి పర్మిషన్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి పర్మిషన్స్ లేకుండా కూడా కట్టడం స్టార్ట్ చేసిండ్రు. అంటే ఎట్లెట్లా మనుషులను దొబ్బేసిండ్రు వాళ్ళ ఇంట్ల నుంచి అట్లా కట్టడం కూడా స్టార్ట్ చేసిండ్రు. సో దాని మీద మనం కంప్లీట్ స్టే తీసుకొచ్చినాం. ఒక అట్లీస్ట్ ఒక 5 to 6 months కంప్లీట్ స్టే ఉండే. అప్పుడే గవర్నమెంట్ ఉరుక్కుంటా వెళ్ళి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ ఫారెస్ట్ క్లియరెన్సెస్ సేకరించుకొని రావడం జరిగింది. So but any which ways it was and is still a good fight. అప్పుడు ఫైల్ చేసిన కేసెస్ అంటే నిర్వాసితుల మీద ఆ ప్రొసీజర్ ఫాలో కాకుండా ల్యాండ్ అక్వైర్ చేసిండ్రు, డబ్బులు ఇవ్వకుండా కూడా ఇది చేసిండ్రు, కాంపెన్సేషన్ ఇవ్వకుండా కూడా పంపించేసిండ్రు, ప్లస్ ప్రాజెక్ట్ ప్రాపర్ క్లియరెన్సెస్ లేకుండానే ఇది చేసిండ్రు అనే ఆస్పెక్ట్ మీద అప్పుడు ఫైల్ చేసిన కేసెస్. ఇప్పుడు అది కొంచెం కాస్త రూపు మార్చుకొని నిర్వాసితులకు పునరావాసం లేకుండా కూడా కొన్ని చోటలో వాళ్ళ కొన్ని జాగలలో వాళ్ళను ఎల్లగొట్టిండ్రు. సో అటువంటి ఆస్పెక్ట్. సో ఈ భూసేకరణ అనేది ఒక పెద్ద చట్టం అంటే ఇట్స్ బిగ్ లా. సో దాంట్లో డిఫరెంట్ ఫేజెస్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ కేసెస్ విల్ రిక్వైర్ టు బి ఫైల్డ్. సో ఇప్పుడు అది రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ పునరావాసము
పునరావాస కేంద్రాలు, వాళ్ళు ఊర్లతో పాటు అంటే లిటరల్లీ అగ్రికల్చరల్ భూములు కాకుండా ఊర్లే ఇప్పుడు మన మ్యాప్ లో మీకు కనపడకుండా పోతుంది. సో ఆ ఊర్లను ఎక్కడ మాయమైపోయాయి. సో ఆ ఊర్లను ఇప్పుడు ఎక్కడ మీరు మళ్ళీ రీసెటిల్ చేశారు. కాంపెన్సేషన్ ఒక ఎత్తు, కానీ మొత్తం ఇంకో ఊరిని క్రియేట్ చేసుడు ఇంకో ఎత్తు. సో అది పునరావాసం. ఇప్పుడు దాని మీద కేసులు ఎక్కువగా నడుస్తున్నాయి. ఇప్పుడు దాని స్టేటస్ ఏంటి మ్యామ్? అంటే పునరావాసం అనేది కంప్లీట్ గా వాళ్ళకి కల్పించడం జరిగిందా? కొన్ని చోట్లలో కంప్లీట్ కాలేదు. చాలా మట్టుకు వాళ్ళు కొద్దో గొప్ప అంటే సక్రమంగా లేని పునరావాసం అట్లా ఇవ్వడం జరిగింది. కానీ చాలా చోట్ల అసలుకే ఇవ్వకుండా ఇంకా కంటిన్యూ అయితేనే ఉంది. అంటే లైక్ ఇప్పుడు ప్రాజెక్ట్ అయిపోయింది అని అంటుంటారు. ఇంజనీర్ల ప్రకారము అబౌట్ 90% or 85 to 90% ఆఫ్ ద ప్రాజెక్ట్ అయిపోయింది. ఇంకా ఒక 10-15% ఉంది అని అంటున్నారు ఇంకా కంప్లీట్ చేసేది. సో మీరు ప్రాజెక్ట్ అయిపోయింది, నీళ్లు అలలు లాగా పొంగుతున్నాయి అని చెప్పేసి అంటే అనంగానే 2 ఏళ్లకే మేడిగడ్డ కుంగిపోయింది. దానికన్నా ముందు ఒకసారి ఫ్లడ్స్ వచ్చినప్పుడు మొత్తము నీళ్లు మన పంప్ హౌస్ లకే వచ్చేసినాయి. అది పంప్ హౌస్ ఆగిపోయింది. మేడిగడ్డ కుంగిపోయిన 20 రోజులకు అన్నారం కూడా కొంచెం కుంగుకుంటూ వచ్చింది. సో ఎక్స్ట్రీమ్ నాణ్యత అంటే ఇంజనీర్లను లేకపోతే ఎవరైతే దాన్ని కడుతున్నారో వాళ్ళ పని చేసుకొని ఇస్తే నాణ్యత ఉంటుండే. కానీ ఇక్కడ ఎవరికి ఇన్స్ట్రక్షన్స్ డైరెక్షన్స్ ఇచ్చిండ్రు, ఈ ఎవరు ఏ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఇంజనీర్ లాగా వ్యవహరించిండ్రు, ఎవరు ఎట్లా కావాలని అన్నారు, అదంతా కూడా ఇన్వాల్వ్ అయి ఉంటది కదా. ఎందుకంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఆ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. సో వాళ్ళు ఒక సర్టెన్ ఇది చెప్పినప్పుడు వినాలి కదా. ఖచ్చితంగా ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి. సో ఇప్పుడు నాణ్యత లేని కట్టడం, లక్షల కోట్లు దాని మీద అదేంది పోచి పెట్టిండ్రు. లిటరల్లీ లక్షల కోట్లు దాని మీద స్పెండ్ అయినాయి, ఖర్చు అయినాయి. ఇంకా కంప్లీట్ ప్రాజెక్ట్ అయిపోలేదు అని క్లియర్ గా అంటున్నారు. అట్లీస్ట్ ఒక 15-20% ఆఫ్ ద ప్రాజెక్ట్ స్టిల్ రిమైన్స్ టు బి కన్స్ట్రక్టెడ్. దాంట్లో అది కట్టడంలో ఎంతో మంది, వేల మంది, లక్షల మంది నిర్వాసితులు అయినరు. వాళ్ళు ఇంకా ఇప్పటికీ ఒక 6 ఏళ్ళకి ఇప్పటికీ కొట్టుకుంటూనే ఉన్నారు. అంటే పునరావాసము, డిఫరెంట్ ఆస్పెక్ట్స్. సో వాజ్ ఇట్ వర్త్ ఇట్ అని అనిపిస్తుంది ఫర్ ద గవర్నమెంట్. అంటే ఇప్పుడు లేని గవర్నమెంట్ కి వాజ్ ఇట్ వర్త్ ఇట్? ఇట్ వాజంట్. కరెక్ట్. కానీ ఇప్పుడు లేని గవర్నమెంట్ ఒకప్పుడు అసెంబ్లీలో కూడా మీ పేరుని ప్రస్తావించి కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. వాటి మీద మీ రెస్పాన్స్ అప్పుడు ఎలా అనిపించిండే? అప్పుడు నేను ఎప్పుడు రెస్పాండ్ కాలేను. అంటే లైక్ లిటరలీ అప్పుడు ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అంటే అనుకోలేను అది దాన్ని అంత సీరియస్ గా ఎందుకు తీసుకోవాలో. ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఎట్లా అవును అసెంబ్లీలో వాళ్ళు ఎవరి గురించి అయినా ఎట్లా మాట్లాడవచ్చు. నాకు ఒక క్లయింట్ వస్తే ఆ క్లయింట్ కి నేను ఒక లీగల్ అంటే ఒక ప్రాసెస్ ప్రకారం ఒక కేసు వేస్తాను నేను. సో బట్ ఐ డి నాట్ హిట్ బ్యాక్ ఆర్ నేను ఎప్పుడు దాన్ని అంటే రివర్స్ కమెంట్ ఏం చేయలేదు. ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 1 year అంటే అసెంబ్లీలో నా పేరు ప్రస్తావించి నన్ను ఒక దొంగల ముఠా, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఆపేస్తుండ్రు, అక్కడికి వెళ్ళి అక్కడ ఆపేస్తుండ్రు అని ఏదో అన్న తర్వాత 1 year ఆల్మోస్ట్ 1 year కి ఒక సమయము సందర్భంగా వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. అవును ఆ కేసులన్నీ నేనే చేశాను, అయితే ఏంది అని చెప్పేసి. అదంతే. సో ఐ డి నాట్ అప్పటిదప్పుడు నేనేం రివర్స్ గా ఏం కమెంట్ చేయలేదు. సో ఆ సమయం సందర్భం అప్పుడు అవునండి ఇవన్నీ నా కేసులే, అయితే ఏందంట అని చెప్పాను అంతే. ఇప్పటికి ఉన్నాయి కొన్ని కేసులు, దాంట్లో అవన్నిట్లో కొన్ని అయిపోయాయి, కొన్ని ఇంకా ఉన్నాయి. కొన్ని ఎడిటోరియల్స్ అయితే ప్రస్తావించారు అనమాట. యాక్చువల్గా రచనారెడ్డి గారు కేసీఆర్ గారికి నిద్రలేని రాత్రులు ఇస్తున్నారు అని చెప్పేసి. అంటే ఇట్లాంటి ఎడిటోరియల్స్ అన్నింటిలో కూడా అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ మ్యామ్. అంటే ఇప్పుడు ఇంత వచ్చేసి ఇంత కష్టపడి చదువుకొని వచ్చి ఇంత అడ్వకేట్గా సీనియర్ డెసిగ్నేట్ అడ్వకేట్గా ఉంటూ ఇలా ఫైట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. అంటే ఇప్పుడు మాకు అందరికీ ఇలా రచన ఆర్ఆర్గా కనపడుతున్నారు, బట్ వెనకాల ఉన్న ప్రస్తావన చూస్తే ఇట్ విల్ బి లైక్ వెరీ ఇన్స్పైరింగ్. అది అందరికీ కనపడదు అది. సో ఎలా ఉంది, హౌ ఈజ్ ఇట్ ఫీల్ లైక్ ఇంత పెద్ద పెద్ద ఎడిటోరియల్స్లో ఇంత మీ గురించి ఇన్స్పైరింగ్గా మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకొని చాలా మంది కూడా అడ్వకేట్స్గా అవ్వాలనుకునే వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు.
థ్యాంక్ యూ. వాళ్ళందరికీ. సో ఇవన్నీ చూసినప్పుడు హౌ డస్ ఇట్ ఫీల్? ఇట్ ఫీల్స్ అంటే ఇన్స్పిరేషన్ అని అనుకున్నప్పుడు అట్లీస్ట్ దానికి నిలదొక్కోవాలి అని అన్నట్టు అనిపిస్తుంది. బట్ నేను అందరికీ చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ఐ వాజ్ జస్ట్ డూయింగ్ మై జాబ్. అంటే ఒక ఎజెండాతోని ఒక కేసు తీసుకునడం అనేది రియల్లీ ఉండదు. ఎందుకంటే నేను జస్ట్ కేస్ కొట్లాడినాను. నా అలాంటి క్లయింట్స్ ఇప్పటి వరకు వస్తారు. ఐఎమ్ రెగ్యులర్ సీరియస్ ప్రాక్టీషనర్. సో కేసులో ఇష్యూ పొలిటికల్ కావడం వలన ఐ థింక్ వన్ ఆఫ్ ద ఫస్ట్ టైమ్స్ దాంతో అసోసియేట్ అయిన అడ్వకేట్ ని కూడా పొలిటిసైజ్ చేసేసిండ్రు. సో అంటే నేనైతే ఈ సందర్భం కన్నా ముందు ఎందుకంటే పొలిటికల్ గా అని చెప్పలేము. సో పొలిటికల్ గా ఫేమస్ కానీ ఇష్యూస్ కూడా అవి కానీ కూడా అంటే రచనారెడ్డి గారు చాలా పాపులర్ అయిపోయారు బికాస్ ఆఫ్ ద మీరు అన్నట్టు కింద కమిటెడ్ గా. అంటే మనం ఏ పని చేసినా ఒక కారు తుడిచినా గానీ అందులో ఒక కమిట్మెంట్ ఉంటుంది చూసారు, ఒక నిబద్ధతతో చేయడం. సో అది చేసే ఆ పనిలో ఆ ప్యూరిటీ ఉంది కాబట్టి సోల్ పెట్టి చేస్తారు కాబట్టి ఆ కైండ్ ఆఫ్ రికగ్నిషన్ వచ్చింది. అదైతే ఖచ్చితంగా. అంటే నేను ఎప్పుడైనా అంటే ఆల్ మై లైఫ్ నాకు ఏదైనా నాకు నచ్చదు లేకపోతే ఎవరైనా చెప్తేనే చేస్తున్నాను, రిలక్టెన్స్ తో చేసే ఏ పనైనా నేను సక్సెస్ఫుల్ కాలేను. అంటే అది చూశాను. అంటే ఎవరినైనా ప్లీజ్ చేయడానికి, నాకు ఇష్టం లేకున్నా ఎవరినైనా ప్లీజ్ చేయడానికో లేకపోతే సరే బాడీ లాంగ్వేజ్ కి అతకదు. అండ్ అంటే కొంచెం ప్లీజ్ చేసి చేయడానికి చేద్దామన్నది కూడా ఇప్పుడు ఒక సక్సెస్ కాలేదు. సో ఐ మీన్ ఐ డోంట్ అంటే ఒక ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ గుర్తులేదు కానీ బట్ ఐ రిమెంబర్. సో అందుకని నేను ఏది చేసినా అంటే ఏదన్నా చేయాలనుకున్నప్పుడు ఐ విల్ డిసైడ్. అంటే నేను ఇలా చేయాలా అలా చేయాలా అని అనుకున్నప్పుడు దాని గురించి ఒపీనియన్ చెప్పను ఎవరితోని. అది నేను ఇలా అనుకుంటున్నా అలా అంటే ఐడియా షేర్ చేసుకుంటాను బట్ దాని గురించి గుడ్ ఆర్ బ్యాడ్ మాట్లాడు. కానీ ఒకసారి డిసైడ్ అయిపోతే అంటే ఇప్పుడు నా ఆఫీస్కి వచ్చే ప్రతి క్లయింట్ కి తెలుసు మేడం దగ్గరికి లేకపోతే రచనా రెడ్డి గారి దగ్గరికి వస్తే ఇక వీడు ప్రెషర్ పెడుతుండు, వాడు ప్రెషర్ పెడుతుండు, వీళ్ళ దగ్గర నుంచి ఫోన్స్ వస్తున్నాయి, వాళ్ళ దగ్గర నుంచి ఫోన్స్ వస్తే అసలు మర్చిపోవాలి. అది ఒకసారి వకాల తీసుకున్నామంటే ఎవరి దగ్గర వినేది లేదు. మీరు కాంప్రమైజ్ అవుతారా మీరు కాంటి, దాని తర్వాత నాకు చెప్పండి. కానీ అబ్సల్యూట్లీ నాట్. సో నా ప్రొఫెషన్ కి నా నిబద్ధత ఎప్పటికీ ఉంటుంది, జీవితాంతం ఉంటుంది. అండ్ ఐ బిలీవ్ దట్స్ అది దట్ మేడ్ యూ లైక్ ఇంత పాపులర్ అవడానికి ఇంత అంటే మనం చేసే పనిలో హానెస్టీ ఉంది కాబట్టి has reached all the corners of the globe and I believe that. Well, I touch wood. I hope so. అంటే యాక్చువల్గా ఇప్పుడు వకీల్ సాబ్ అందరు చెప్పేది ఏంటంటే సోషల్ మీడియాలో కానీ బయట అందరు లైక్ దే యూస్ టు సే ద ఫిమేల్ వర్షన్ ఆఫ్ వకీల్ సాబ్ అంటూ ఉంటారు. అది మీకు తెలుసా మేము? అది తెలుసు. వకీల్ రాణి వకీల్ సాబ్ కి ఫిమేల్ వర్షన్ గా ఉంటుంది. సో లైక్ ఈ ప్రొఫెషన్ కి లైక్ ఒకవేళ రచనారెడ్డి గారు సీనియర్ అడ్వకేట్ గా కాకపోయింటే ఏమయ్యేవాళ్ళు? ఐ డోంట్ నో మాధవ్. అంటే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు లెక్కలు రావు, ఇంట్రెస్ట్ లేదు, ఆప్టిట్యూడ్ లేదు, ఇంట్రెస్ట్ లేదు. సో సైన్స్ ఫీల్డ్ అంత ఎక్కువ ఇష్టము లేదు. సో లెక్కలు ఇష్టం లేవు, సైన్స్ ఇష్టం లేదు. నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎలక్యూషన్ అంటే డిబేట్ ఎలక్యూషన్, డ్రామా, డ్రామాటిక్స్ అవన్నీ చాలా ఇష్టం ఉండే. అండ్ ఐ లవ్ టు రైట్ అండ్ రీడ్. నాకు మన కోర్ట్ కేసులు కోర్ట్ చదువుకున్నది లేకపోతే నాకు ఒక గ్లాసెడ్ నీళ్లు ఇంకా పుస్తకాలు పెడితే కిండిల్ ల్యాప్టాప్ ఐప్యాడ్ కాదు, పుస్తకాలు పెడితే నేను హ్యాపీ. ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ ఎల్స్ ఫర్ మెనీ అవర్స్. అంటే తిండి కూడా అవసరం లేదు, అందుకోసము నీళ్లు పుస్తకాలు అని అన్నాను. So I like to express myself. And నేను అండర్ గ్రాడ్యుయేషన్ లో జర్నలిజం, my undergraduation was in mass communications and journalism. St. Francis first batch మాది 2001 లో mass communications start అయింది St. Francis లో 2001 లో. that's our first batch. సో అది అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను మాస్టర్స్
అని అనుకున్నప్పుడు నాకు ఎప్పుడు లా అంటే ఒక ఫ్యాసినేషన్ ఉండే. అంటే నాకు మా ఫ్యామిలీలో లాయర్స్ ఉన్నారు, నేను వాళ్ళని చూసి వాళ్ళ అడుగుజాడలు నేను నడిచినాను అన్నట్టు కాదు. సో ఐ డోంట్ హ్యావ్ లాయర్స్ ఇన్ మై ఫ్యామిలీ. మా అసలుకే లేరు, ఎవరు లేరు. మా ఇక డిస్టెంట్ ఉండొచ్చు కానీ నాట్ ఇన్ మై ఫ్యామిలీ. బట్ ఫ్యాసినేషన్ ఎప్పుడు ఉండేది. అంటే ఒక ఇష్యూ, ఒక ఒపీనియన్, ఒక పాయింట్ మీద మన పాయింట్ ఆఫ్ వ్యూని ఎక్స్ప్రెస్ చేసి ఒప్పించాలి. అదే కదా కేసు గెలుసుడు. సో it fascinated me a lot. Plus నేను బాగా చదివేదాన్ని. అంటే లైక్ I was good academically and I love to read. నేను I can read anything, fiction, non-fiction, అన్ని చదువుతాను. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ అండ్ మాస్ కమ్యూనికేషన్స్ బ్యాక్గ్రౌండ్ తోని I wanted సో మాస్టర్స్ ఇన్ మాస్ కమ్యూనికేషన్స్ కాకుండా I went to law school. I did my LLB. So after that, as you know, my first 5 years of my practice was in the US. As a foreign attorney. And నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడనే టీచింగ్ స్టార్ట్ చేసినాను, లా టీచింగ్ స్టార్ట్ చేసినాను. సో నేను ఈవినింగ్ క్లాసెస్ తీసుకుంటుంటే మా ఫర్మ్ వర్క్ అయిన తర్వాత 3 times a week అడ్జంక్ట్ ఫ్యాకల్టీ లాగా ఉంటారు అక్కడ. ద బ్యూటీ ఆఫ్ ఐ మీన్ ఇక్కడ కూడా ఉన్నది ఈవినింగ్ కాలేజ్, బట్ అక్కడ ఎప్పటి నుంచో. అండ్ స్టూడెంట్స్ ప్రకారము ప్రొఫెసర్స్ ఎప్పుడు ఒక్కోసారి 6 గంటలకు పొద్దుగాల 6 గంటలకు క్లాసెస్ ఉండి ఒక్కోసారి సాయంత్రము 7-8 గంటలకు కూడా ఉంటాయి. సో దే వర్క్ అండ్ దే స్టడీ అండ్ that's how it is there. So I used to take adjunct classes in the evening, which went on for 4 years. I mean the entire time I was there, almost for 4.5 years. Then ikkada vachi Nalsarla full time faculty laga join ayina as an assistant professor for 3 years. So it's been 7 years of teaching. Then అంటే అప్పుడు నేను సాలిసిటింగ్ చేసేదాన్ని, అంటే లైక్ చేంబర్ ప్రాక్టీస్. I would not go to court. But once after that, after my stint at Nalsar, I became a full-time litigation practitioner. Okay, wonderful journey. Actually అంత ఈజీ కాదు. ఇప్పుడు ఈ అందరు ఏం చూస్తారంటే ఈ రోజు వచ్చిన అదే ఫేమ్ ఇవన్నీ చూస్తుంటే, బట్ దీని వెనకాల జర్నీ అనేది it was hard. నేను అంటే ఎవ్రీబడి వర్క్స్ హార్డ్. అంటే అందరూ వాళ్ళ రూపంలో వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తుంటారు. బట్ ఐ థింక్ I was just I mean హార్డ్ వర్క్ ఖచ్చితంగా ఉండే, బట్ విత్ ఆల్ ఆఫ్ దాట్ taking the right opportunities at the right time and the right opportunities coming towards me at the right time, I think it's luck also. So I can't say that everything is hard work and there's no luck. I think akkada evaro unnaru ante evaro gaadu unnaru ఖచ్చితంగా అంతే. కమింగ్ బ్యాక్ టు మన లాకి వస్తే, ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో కానీ సొసైటీలో కానీ బాగా చక్కర్లు కొడుతుంది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్. సో ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా మంది లైఫ్స్ అతలా కుతలని చేస్తానని చెప్తూ అటు ఇటు ఉంటున్నారు. సో అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది వీటికి ఏ చట్టం కింద వస్తుంది? అండ్ ఇప్పుడు కేటీఆర్ గారి మీద కొన్ని వ్యాఖ్యలు వస్తుంది, వాటి మీద మీ స్పందన ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? ఫోన్ ట్యాపింగ్ అనేది గవర్నమెంట్స్ వాళ్ళ రక్షణ కోసము, అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ కోసము వాడుకునేది. సో ఫోన్ ట్యాపింగ్ అనేది లీగల్ ఫోన్ ట్యాపింగ్ ఒకటి, ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ ఇది. మన ఫోన్ ట్యాపింగ్ కేసు ఎట్లా బయటకు వచ్చింది. సో ఇట్ ఈస్ కవర్డ్ అండర్ ద ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ అండి. అండ్ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ 5(2) లో క్లియర్ గా ఫోన్ ట్యాపింగ్ ఏ కారణాల వలన ఎక్కడ చేయొచ్చు. ఫోన్ ట్యాపింగ్ మీరు నా ఫోను, నేను మీ ఫోను, లేకపోతే పక్కన వాళ్ళ ఫోను అట్లా ట్యాపింగ్ ఉండదు. ఓన్లీ గవర్నమెంట్స్, ఎస్పెషలీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, అంటే లా ఎన్ఫోర్స్మెంట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ మాత్రమే నేషనల్ సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎక్స్టర్నల్ థ్రెట్స్ నుంచి ఇంటర్నల్ సెక్యూరిటీ, అవి ఆ రీజన్స్ వల్లనే ఏమన్నా థ్రెట్ ఆఫ్ వైలెన్స్ అవిట్ కోసమే యూ కెన్ ట్యాప్ సర్టన్ ఫోన్స్. అంటే మీరు ఎవరినైతే సస్పెక్ట్ చేస్తుండ్రో వాళ్ళ ఫోన్స్ ట్యాప్ చేసుకోవచ్చు. అయితే నేను నేషనల్ సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ అని అన్నప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ టెర్రరిజం, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మావోయిజం, ఐఎమ్ టాకింగ్ అబౌట్ నక్సలిజం.
ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇంటర్నల్ వైలెన్స్. దేశ భద్రతకు సంబంధించి, దేశ భద్రత, రాష్ట్ర భద్రత, ఇవి ప్రజల భద్రతకు సంబంధించింది మాత్రమే. అందుకోసం నేను ప్రతి డిపార్ట్మెంట్ ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు అంటలేను కదా. ఓన్లీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీసే ఫోన్ ట్యాపింగ్, అంటే భద్రతకు సంబంధించిన ఏజెన్సీసే ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు. ఆ ఫోన్ ట్యాపింగ్ కూడా అల్లా టప్పగా మీరు నాకు వాట్సాప్ లో నేను పలానా నంబర్ ని ఫోన్ ట్యాప్ చేసేసేయు, లేకపోతే ఒక ఈమెయిల్ పడేసిన అన్నట్టు కాదు. క్లియర్ పేపర్ రిక్వెస్ట్, అంటే కంప్లీట్లీ ఫార్మల్ సైన్డ్ స్టాంప్డ్ రిక్వెస్ట్ గివింగ్ ఆల్ రీజన్స్ యాజ్ టు వై హూస్ ఫోన్ హ్యాస్ టు బి ట్యాప్డ్, which number has to be tapped, what is he or she, why does their phone required to be tapped, ఇవంతా ఇచ్చేసి దాన్ని ఎస్ అనొచ్చు, నో అనొచ్చు. సో 2014 లో నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఆఫ్ 2014 ఫర్ ఫోన్ ట్యాపింగ్ ఇంట్రడ్యూస్ అయింది. దాంట్లో క్లియర్ గా దేశ భద్రత, ఎక్స్టర్నల్ థ్రెట్స్ నుంచి అదంతా అయితే, అంటే ఒక మొత్తం దేశానికి సంబంధించింది అయితే హోమ్ మినిస్ట్రీ లెవెల్ లో ఈ రిక్వెస్ట్ వెళ్ళాలి. అది కూడా జాయింట్ సెక్రటరీ లెవెల్ మనిషి నుంచి వెళ్ళాలి. హోమ్ మినిస్ట్రీ రిక్వెస్ట్ ని అసెస్ చేసి ఇష్టం వచ్చినప్పుడు నాకు ఇవాళ రిక్వెస్ట్ వచ్చింది రేపు నీ ఫోన్ కి అంటించేస్తా అన్నట్టు కాదు. ఒక స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ ఉంటది. 70 days, 180 days, లేకపోతే దానికన్నా తక్కువనా, దాని తర్వాత ఎక్స్టెన్షన్ అడిగితే ఎందుకు ఎక్స్టెన్షన్ కావాలా. సో ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, సో కంప్లీట్ పేపర్ ట్రేల్ ఉంటది, జవాబుదారీతనం, ట్రాన్స్పరెన్సీ, పేపర్ ట్రేల్ అండ్ ఫార్మల్ రిక్వెస్ట్ ఫర్ ట్యాపింగ్ ఎనీ ఫోన్స్ అవి ఉంటాయి. అండ్ స్టేట్ ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇప్పుడు మనకు మావోయిజం లేకపోతే నాక్సలిజం తోని ప్రాబ్లమ్స్, లేకపోతే ఇంకేదైనా అల్లర్లు సృష్టించే అవకాశాలు ఇట్లా ఉంటే ఇంటర్నల్ సెక్యూరిటీలో హోమ్ మినిస్ట్రీ, మన స్టేట్ హోమ్ మినిస్ట్రీ నుంచి ద సేమ్ procedure has to be followed. ఇక్కడ అండ్ స్పెసిఫికలీ PUCL అనే ఒక సుప్రీం కోర్ట్ కేసు ఉంది. దాని తర్వాత మన ఆధార్ చట్టం కింద రైట్ టు ప్రైవసీ మీద సుప్రీం కోర్టు క్లియర్ గా ఇంకో జడ్జ్మెంట్ ఇచ్చింది. సో ఈ PUCL జడ్జ్మెంట్, ఈ ఆధార్ యాక్ట్, ఆధార్ చట్టం మీద వచ్చిన జడ్జ్మెంట్ రెండు కలిపి చూస్తే ఫోన్ అనేది మీరు నాతో మాట్లాడుతున్నా, నేను మీతో మాట్లాడుతున్నా, మనం ఇంకా ఎవరినో తిట్టుకుంటున్నాము, లేకపోతే ఇంకేదో ప్లాన్ చేసుకున్నాము, దట్ ఈస్ స్టిల్ అ ప్రొటెక్టెడ్ కాన్వర్సేషన్. యూ హ్యావ్ యువర్ రైట్ టు ప్రైవసీ. నేనేం నా జీవితాంతము నేను ఎవరిని తిట్టను, కొట్టను, లేకపోతే ఇది చేయను అనడా. వి ఆర్ హ్యూమన్ బీయింగ్స్, మన కోపాలు తాపాలు అన్ని ఉంటాయి. మనము వి వెంట్ ఇట్ ఇన్ డిఫరెంట్ వేస్. దాని మీద యాక్ట్ చేయకపోతే నాకు మీకు కోపం వస్తుంది, వాడిని ఏమన్నా చేసేస్తాను అట్లాగా. బట్ ఈవెన్ దెన్ యూ కెనాట్ ట్యాప్ ద ఫోన్స్ ఆఫ్ ఆపోజిషన్ ఆర్ పాలిటిషియన్స్. మీ పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా, పాలిటిషియన్స్ conversations, they are not related to national security. Correct. They are not related to internal threats. మీరు ఆ థ్రెట్ అసెస్మెంట్ లో ఇగో పలానా పాలిటిషియన్ పేరు వచ్చింది అని అంటే మీరు ట్యాప్ చేయండి. అంటే ఈ రిక్వెస్ట్, ఈ ఫాలో అప్, ఈ ఫార్మాలిటీ అండ్ ప్రొసీజరల్ రిక్వైర్మెంట్స్ ఫాలో చేసి ఇది చేయండి. కానీ దట్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ హ్యాస్ టు బి రిలేటెడ్ టు దట్ థ్రెట్. లేకపోతే వీన్ గవర్నమెంట్ దింపుతా, లేకపోతే వాణ్ణి గుంజుకుంటా, లేకపోతే వానికి ఎన్ని కోట్లు ముట్ట చెప్పాలి, లేకపోతే వాడు నన్ను ఏమన్నా చేయడానికి వెయిట్ చేస్తున్నారా. ఎందుకంటే మనకు అంటే అట్లీస్ట్ మీ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళ ఫోన్స్ కూడా ట్యాప్ చేసిండ్రు అని చెప్పేసి. సో దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ కైండ్ ఆఫ్ వైలెన్స్, థ్రెట్ ఫర్ వైలెన్స్, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ, టెర్రరిజం ఆర్ ఇంటర్నల్ సెక్యూరిటీ. సో పాలిటిషియన్స్ ఆర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ బౌండ్స్. సో ఇక్కడ చాలా ఇర్రెగ్యులారిటీస్ ఏంటి, ఎక్కడ పేపర్ ట్రైల్ లేదు. కేసీఆర్ గో హెడ్ ఇచ్చిండా, హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గో హెడ్ ఇచ్చిండా, దేని గురించి ఎవరిని చంపుదాం అనుకుంటుండ్రు, ఎక్కడ అల్లర్లు సృష్టిస్తాం అనుకుంటుండ్రు, ఏమీ లేదు. పేపర్ ట్రైల్ లేదు, రిక్వెస్ట్ లేదు, ప్రాసెస్ లేదు, ఏమీ లేకుండా 10 lakh కన్నా ఎక్కువ ఫోన్స్ ని ట్యాప్ చేసిండ్రట. అండ్ బీజేపీ వాళ్ళదైతే నేషనల్ లీడర్స్ ది కూడా కొంతమంది ప్రైమ్ మినిస్టర్ ది కూడా ట్యాప్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. ఐ డోంట్ నో, ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ఇది. బట్ ఇది తీగ డొంక అని అంటున్నారు చూడ. సో అండ్ ఇప్పుడు అంటే నా వ్యూ ప్రకారము ఇక్కడ
ఓన్లీ స్టేట్ కాకుండా ఆల్మోస్ట్ అంటే ఇట్ హాస్ క్రాస్ ద స్టేట్ బార్డర్స్ కాబట్టి నేషనల్ ఇది వాళ్ళు కూడా వాళ్ళ ఫోన్లు కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఐ థింక్ ఇట్ ఇస్ ద రైట్ టైం టు గెట్ సెంట్రల్ ఏజెన్సీస్ సిబిఐని ఈడీని. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఏమి అంటే డబ్బులు గిట్ల ఏమన్నా మారినాయా ఆ కాన్వర్సేషన్ లో కూడా వీళ్ళు ఇన్నుంటారు కదా, లేకపోతే వీళ్ళు ఏమన్నా ఎక్కడికైనా మార్పిడి చేసిండ్రా. సో అండ్ ట్రాన్స్పరెన్సీ ఉండడానికి స్టేట్ బదులు సెంట్రల్ ఏజెన్సీస్ షుడ్ బి ఇన్వాల్వ్, బికాజ్ ఇక్కడ ఈ జ్యూరిస్డిక్షనే కాదు కదా, అవుట్ ఆఫ్ దిస్ జ్యూరిస్డిక్షన్ కూడా ఇన్వాల్వ్ అయింది. సో చూద్దాం ఎంత దూరం దీన్ని తీసుకుపోతారో. అండ్ ఒకవేళ ఈ ఫోన్ ట్యాపింగ్ కి ఎటువంటి శిక్ష ఉంటుంది ఒకవేళ అది రుజువు అయ్యి ప్రూవ్ అయితే? ద ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ బిల్లు అంటే 2023లో ఒక బిల్లు ఇచ్చేసిండ్రు. దాంట్లో 3 to 5 years ప్లస్ కొన్ని కోట్ల జరిమానా అంటారా, కాంపెన్సేషన్ పెనాలిటీ కూడా ఉన్నది. సో 3 to 5 years ప్లస్ ఐ థింక్ 3 crores ఆర్ మోర్ పెనాలిటీ ఉంది. సో ఈ ప్రొసీజర్ ఫాలో కాలేరు, వీళ్ళ ఫోన్లు ట్యాప్ అయినాయి అని క్లారిటీతో మనము ఇచ్చేయగలిగితే, ప్లస్ ఆ ట్యాప్ అయిన రీజన్ తో ఏమేమి అంటే లైక్ వాట్ వర్ ద రిపర్కషన్స్ అది ప్రూవ్ చేయగలిగితే దెన్ ఐమ్ షూర్ ఇట్ విల్ బి. ఇప్పుడు ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లో ఉంది. ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఐఆర్ ఇన్వెస్టిగేషన్ కాదు కదా, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కావాలా, చార్జ్ షీట్ లో ఫైల్ కావాలా, దాని తర్వాత ట్రయల్ స్టార్ట్ అవుతుంది. మీరు అన్నట్టు బయట నుంచి కూడా దే హావ్ టు ఇన్వాల్వ్, అంటే లోకల్ వే కాబట్టి అదర్ రిజిస్ట్రేషన్ లో కూడా వచ్చింది కాబట్టి ఎగ్జాక్ట్లీ అదర్ స్టేట్స్ అండ్ పాలిటిషియన్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్, అదర్ బిజినెస్ మెన్ ఫ్రమ్ అదర్ స్టేట్స్. సో సో ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు కవిత గారి కేసు లిక్కర్ స్కామ్ అని వస్తుంది. అసలు ఏంటి మ్యామ్ అది? ఆ కేసులో కవిత గారికి దీనికి ఎటువంటి కేసు సెక్షన్స్ కింద ఆ కేసుని ఫైల్ చేస్తారు? కవిత గారి కేసు అంటే సబ్స్టాంటివ్ ఒఫెన్స్ అనేది ఉంటది, ప్రెడికేట్ ఒఫెన్స్ అనేది ఉంటది. ప్రెడికేట్ ఒఫెన్స్ మాత్రమే ఈడీ చూస్తుంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ప్రెడికేట్ ఒఫెన్స్ అంటే ఈడీ మనీ లాండరింగ్ ఓన్లీ అదొక్కటే చూస్తుంది. కానీ ఓన్లీ మనీ లాండరింగ్ ఇంకో క్రైమ్ కి కనెక్షన్ లేకుండా ఓన్లీ మనీ లాండరింగ్ జరగదు. ప్లస్ అలా ఈడీ ఫంక్షన్ కూడా చెయ్యదు. సో ఇక్కడ మెయిన్ కేస్ సబ్స్టాంటివ్ కేస్ అంటే మెయిన్ కేసు సిబిఐ దగ్గర ఉంది. అంటే ఎవ్రీథింగ్ ఫ్రమ్ క్రిమినల్ కాన్స్పిరసీ, క్రిమినల్ ఇంటిమిడేషన్, ఎవరిని బెదిరించిండ్రు, ఎవరిని ఫోర్స్ చేసి డబ్బులు తీసుకొని పంపిమని చెప్పిండ్రు, ఈ క్రిమినల్ ట్రాన్సాక్షన్ వలన ఢిల్లీ గవర్నమెంట్ కి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి ఎన్ని కోట్ల నష్టం వచ్చింది. మొన్న కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంచనా ప్రకారం అయితే ఈ స్కామ్ వలన లేకపోతే ఈ లిక్కర్ పాలసీ మార్చి మళ్ళా విత్డ్రా చేసుకునడం వలన 2002 crores లాస్ అని చెప్పేసి కాంట్రోలర్ క్యాగ్ చెప్పేసింది కూడా. సో మెయిన్ ఈ ఎంటైర్ క్రిమినల్ ట్రాన్సాక్షన్ సిబిఐ చూస్తుంది. ఈడీ మాత్రము డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ డబ్బులు ఎవరు అకౌంట్ల నుంచి వచ్చినాయి, అకౌంట్ల నుంచి కాకుండా ఈ డబ్బులు ఎవరు ఎక్కడ పెట్టుకున్నారు, ఈ డబ్బులు అంటే ఇఫ్ ఇట్స్ నాట్ ఇన్ ద అకౌంట్ ఇట్స్ బ్లాక్ మనీ, ఇట్స్ అన్అకౌంటెడ్ మనీ, అన్అకౌంటెడ్ మనీ. ఈ డబ్బులు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి దాని మనీ ట్రేల్, దాని ట్రేల్ ఎట్లా వెళ్ళింది, షెల్ కంపెనీస్ ద్వారా వెళ్ళిందా, హవాలా ట్రాన్సాక్షన్స్ ద్వారా వెళ్ళిందా, ఎక్కడి నుంచి ఎక్కడ అంటే మధ్యలో స్టాప్లు తీసుకొని ఎక్కడికి చేరుకుంది, దీన్ని మన దేశంలోనే వాడుకున్నారా లేకపోతే దీన్ని సో అన్అకౌంటెడ్ మనీని బయటకు పంపించి మళ్ళా వైట్ గా లోపలికి కూడా తీసుకోవచ్చు అన్నమాట ఇంటూ ఇండియా. సో ఆ ప్రాసెస్ మధ్యలో ఏమైనా జరిగిందా, లేకపోతే ఇక్కడనే దీన్ని ఇచ్చేసి అంటే వాళ్ళు అనడం ప్రకారం గోవా అండ్ పంజాబ్, గోవా ఎలక్షన్స్ ఎస్పెషల్లీ దాంట్లో ఖర్చు పెట్టారు అని చెప్పేసి. సో దే సీ ఓన్లీ ద మనీ ట్రేల్. సో ఇప్పుడు అందుకని రెండు సార్లు అరెస్ట్ చేస్తుండ్రు, ఇదేంటి దుర్మార్గం అది లేదు, ఇట్స్ అ కామన్ ప్రాసెస్. ఈడీ మనీ లాండరింగ్ ఆస్పెక్ట్ అది మాత్రమే చేస్తుంది, సిబిఐ సబ్స్టాంటివ్ ఆఫెన్స్ చేస్తుంది. కేసులు ట్రయల్ కి వచ్చినప్పుడు కూడా 2 కేసులు ఉంటాయి. సో దీని దుర్మార్గం అని చెప్పేసి ప్రజలు అంటున్నారు లేకపోతే ఎవరో వాళ్ళు అనుకుంటున్నారు అని చెప్పేసి దీన్ని ఒకటి చేయరు. జడ్జి సేమ్ జడ్జి లేకపోతే ఒకటి చేయాలని అనుకుంటే తప్ప, అంటే
కలిపి వినాల. 2 కేసులు సెపరేటే ఉంటాయి, కానీ కలిపి వినే అవకాశం ఉంటే అట్లా వినే అవకాశం ఉంటది ట్రయల్ స్టేజ్ లో. అది ఇంకా ఇట్స్ ఇన్ ద స్టార్టింగ్ స్టేజ్, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు, 2 ఏళ్ల నుంచి ఇన్వెస్టిగేషన్ అవుతుంది. సో తనను అరెస్ట్ చేసిన సిచ్యువేషన్ ఆ టైంలో వాళ్ళకు కస్టడీ అవసరం ఉండే, అందుకోసం అరెస్ట్ చేసాను. ఇప్పుడు నా కంటెంప్ట్, నేను కంటెంప్ట్ వేస్తాను, ఈడీ అండర్టేకింగ్ ఇచ్చింది నన్ను పిలువను అని చెప్పేసి. అవును, ఈడీ అండర్టేకింగ్ మిమ్మల్ని ఇంట్రోగేషన్ కోసము ఈడీ ఆఫీస్ కి పిలువను అని నెక్స్ట్ హియరింగ్ వరకు ఇచ్చింది. ఆ హియరింగ్ అయిపోయిన తర్వాతనే, ఆ హియరింగ్ లో ఎటువంటి ఆర్డర్ రాకపోగా ఆ హియరింగ్ వాయిదా వేసినప్పుడు వీళ్ళు ఇమీడియట్ గా సర్చ్ వారెంట్, సెక్షన్ 17 కింద సర్చ్ వారెంట్, సెక్షన్ 19 కింద అరెస్ట్ వారెంట్, రెడ్ విత్ సెక్షన్ 4. Section 4 deals with punishment for money laundering. That is also around 5 years and penalty. So once it is proved, 5 years penalty. 3 to 5 years కొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు, and penalty. So read with section 4 arrest చేసిండ్రు. సో ఇప్పుడు నేను కంటెంప్ట్ ఫైల్ చేస్తా అంటే అక్కడ ఆర్డర్ ఉల్లంఘన లేకుండా కంటెంప్ట్ ఫైల్ చేయరాదు. అండ్ ఈడీ, సిబిఐ వీళ్ళందరూ రోజు పొద్దుగా లేస్తే చేసే పనులు ఇవి. సో వాళ్ళు తప్పులు చేస్తారు, ఇంత ఇంపార్టెంట్ కేసులో వాళ్ళు కోర్టు ధిక్కరణ చేస్తారు అని అనుకోవడం ఇట్స్ ఫూలిష్నెస్. అంటే అందరు చెప్పడం అంటే లైక్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కక్ష సాధింపు చర్యగా భాగంలోని వీళ్ళని అరెస్ట్ చేయటము జరిగింది అనేసి ఒకటి షోకేస్ చేస్తూ ఉన్నారు. సో ఇట్లాంటి కక్ష సాధింపు చర్యలకి వీళ్ళ అరెస్ట్ కి ఎటువంటి సంబంధం లేదు లీగల్ గా. రేవంత్ రెడ్డి is a state chief minister. ED and CBI they work as central government agencies. వాళ్ళ జ్యూరిస్డిక్షన్ ఆల్ ఆఫ్ ఇండియా. ఓకే, సో దానికి రేవంత్ రెడ్డికి అసలు సంబంధమే లేదు అసలు. ఇంకా వాళ్ళు ఎప్పటికీ ఏడ్చే వాళ్ళే, ఎందుకంటే అప్పుడేమో అరెస్ట్ ఎందుకు చేస్తలేరు, ఇప్పుడు చేయాలా, నిన్న చేయాలా అంటే బై ఇన్వెస్టిగేషన్ మీ ఇష్టం ప్రకారం అవుతుందా, మీ ఇష్టం ప్రకారం అవుతుందా, వాళ్ళకి దర్ ఇస్ అ ప్రాపర్ ప్రొసీజర్. ఇన్వెస్టిగేషన్ ఆగస్ట్, జూలై 2022 నుంచి కంటిన్యూ అవుతుంది. ఈ టైంలో వాళ్ళకి క్లియర్ గా ఫోన్స్ లో డేటా డిలీట్ అయిన ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేయాలనే ఆస్పెక్ట్ అదంతా వచ్చింది. సో అందుకోసం వాళ్ళు కస్టడీలో తీసుకున్నారు, లేకపోతే సర్చ్ అండ్ సీజర్ లో ఇంకేమైనా దొరికిందేమో. సో విల్ కమ్ టు నో దట్. కానీ అప్పుడు అరెస్ట్ చేయకపోతే అప్పుడు ఏడుపు, ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేసి ఇప్పుడు ఏడుపు, ఇంకో 10 నెలలకి ఎందుకు చేస్తాయి. సో పాలిటిషియన్స్ ఏ పార్టీలోనైనా ఎక్కువ సీరియస్ గా తీసుకోవద్దండి, అంతే అలా అంటేనే ఉంటారు. అంటే మేము జియో నెంబర్ 69 అంటే ఏంటి, అండ్ అది జియో నెంబర్ 111 మీద ఎట్లా ప్రభావం చూపిస్తుంది? జియో నంబర్ 69 అనేది GOMS 111 పక్కకు పెట్టాలి. ఇది పక్కకు పెట్టినప్పుడు దీన్ని ఎట్లా హౌ టు గో అబౌట్ ఏమంటారు, ఈ 111 జియోని అంటే దాన్ని అలవ్ అంటే అక్కడ కొన్ని యాక్టివిటీస్ ని అలవ్ చేస్తూ ఎంతవరకు ఎన్ని రెస్ట్రిక్షన్స్ తోని లేకపోతే ఎంతవరకు అలవ్ చేయాలి అనేది ఒక కమిటీ సెటప్ చేసింది. దాని తర్వాత మళ్ళీ ఆ కమిటీ సెటప్ చేసిన తర్వాత మళ్ళా 111 జియో పక్కకు పెట్టినాము అని అన్నారు. ఇప్పుడు గవర్నమెంటే లేదు కాబట్టి అసలు పక్కకు పెట్టినట్ట, అది కంటిన్యూ అవుతున్నట్ట, వి డోంట్ నో. ఎందుకంటే సుప్రీం కోర్టు కేసు, సుప్రీం కోర్టులో ఆ కేసు ఇంకా అయిపోలేదు. సుప్రీం కోర్టులో ఒక ఆర్డర్ ఉంది, ఏంటంటే ఇది ఎన్వైరన్మెంటలీ సెన్సిటివ్ జోన్, జంట నగరాలకు ఓన్లీ వాటర్ సోర్స్ ఉంటుంది. ఇప్పటికీ కూడా కంప్లీట్ సోర్స్ కాకుండా ఇట్ ఈస్ అట్లీస్ట్ 15 to 20% ఆఫ్ ద వాటర్ సోర్స్ టు ద ట్విన్ సిటీస్. సో ఈ వాటర్ సోర్స్ దగ్గర ఎటువంటి యాక్టివిటీ అయినా కానీ మన భారతీయులు ఎట్లుంటారు తెలుసు కదా, దాన్ని డిస్ట్రాయ్ చేసే అవకాశాలు, ఈకో సిస్టమ్ అండ్ వాటర్ బాడీస్ ని డిస్ట్రాయ్ చేసే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈ 10 కిలోమీటర్ రేడియస్ ఉండాల్సిందే అని చెప్పేసి సుప్రీం కోర్టు కూడా అన్నది. సో వీళ్ళు దాన్ని ఉల్లంఘించి పక్కకి ఎట్లా పెడతారో ఐ డోంట్ నో. సో అందుకోసం ఇప్పుడు గవర్నమెంటే మారిపోయింది కాబట్టి ఇట్స్ ఇన్ అ గ్రే ఏరియా. ఈ గవర్నమెంట్ క్లారిఫై చేయాలా, మీరేమనుకుంటున్నారు, ఉంచరా, ఎలా అంటే మీరు పార్ట్స్ అండ్ పార్ట్స్ అంటే ఫేజెస్ లో మీరు పక్కకు పెడతారా, లేకపోతే ప్రొటెక్ట్ చేసుకుంటూ యాక్టివిటీని ఎలా అలవ్ చేస్తారు అక్కడ.
అండ్ ఇప్పుడు మనం చూస్తుంటే రానున్న ఎన్నికల దగ్గరికి వచ్చేస్తున్నాయి రేపు 13వ తారీఖున. అండ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా రీసెంట్ గా స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది కూడా పెట్టారు. సో అసలు అది ఏంటి స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది, అది ఏ సెక్షన్ కింద ఆ కేసు అనేది పెట్టడం జరుగుతుంది? స్కిల్ డెవలప్మెంట్ కేసు నాకు తెలిసిన అంటే నాకు ఎక్కువ డీటెయిల్ గా డీప్ గా వెళ్ళలేను నేను ఆ కేసులోకి. ఏసీబీ ఈ స్కిల్ డెవలప్మెంట్ అంటే ఎవరి నుంచో ఎవరికో ముడుపులు అందినాయి, అందుకోసమే ఫైల్ మీద సంతకం పెట్టిండ్రు. కానీ ఆ స్కిల్ డెవలప్మెంట్ అంటే ఆ సెంటర్ అనేది సెటప్ కాలేదు. అండ్ ఆ సెటప్ కాకపోగా అప్రెంటిస్షిప్లు లేకపోతే ఇంటర్న్స్ ని కూడా తీసుకొని స్కిల్ డెవలప్మెంట్ చేసి బయటకు పంపించింది లేదు అని అన్నట్టు ఉన్న నాకు సమాచారం. సో ఐ రియలీ డోంట్ నో ద డీటెయిల్స్ ఆఫ్ ద కేస్. ఏసీబీ ఈస్ హ్యాండ్లింగ్ దట్ మ్యాటర్. అండ్ అరెస్ట్ మీద ఇప్పుడు బెయిల్ ప్లస్ క్వాష్ పెటిషన్ మీద స్టే ఆఫ్ ప్రొసీడింగ్స్ వచ్చినాయి. సో విల్ హ్యావ్ టు సీ. ఈ పొలిటికల్ కేసెస్ నాన్ పొలిటికల్ కేసెస్ అనేవి చాలా తక్కువ సార్. మీరు చూస్తే అంటే నేను స్కిల్ డెవలప్మెంట్ గురించి ఎక్కువ మాట్లాడలేను, కానీ ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇది చేస్తారు. క్లియర్ గా ఎవిడెన్సెస్ ఉన్నాయని ఢిల్లీ హైకోర్టే అన్నది. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ కోసము డైరెక్ట్లీ అంటే మీరు మనము జస్ట్ నిమిత్త మాత్రులం, అందుకోసం మనకేమన్నా బెయిల్ కావాలంటే మనం ఫస్ట్ ట్రయల్ కోర్టుకు పోతాం, అక్కడ కొట్టేస్తే హైకోర్టుకి పోతాం, అక్కడ కొట్టేస్తే అప్పుడు సుప్రీం కోర్టు పోతాం. అరవింద్ కేజ్రీవాల్ కిరీటం పెట్టుకుండా అందుకోసం ఆయన డైరెక్ట్ సుప్రీం కోర్ట్ కి పోదామని అనుకోండు. డైరెక్ట్ సుప్రీం కోర్ట్ పోతే సుప్రీం కోర్టే పొట్టకాయలు వేసింది. ఏంటంటే మీరు ఒకటి ఇంకో వాళ్ళు ఒకటేనా, మీకు తెలియదా బెయిల్ కోసము ఎక్కడ వేసుకోవాలా, మా దగ్గరికి ఎప్పుడు రావాలని క్లియర్ గా తిట్టింది. దాని తర్వాత ఢిల్లీ హైకోర్టులో ఈడీ అరెస్ట్ ని ఛాలెంజ్ చేసిండు, ఇల్లీగల్ ఉంది అని. ఈ ఢిల్లీ హైకోర్టు క్లియర్లీ చూసి సెక్షన్ 17 ఫాలో అయినరు, సర్చ్ అండ్ సీజర్. సెక్షన్ 19 కింద అరెస్ట్ వారెంట్ ఆల్రెడీ అథారిటీసే ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేసిండు. మీరు చేయడానికి ఈడీ ఆఫీషియల్స్ చేయడానికి ఏం లేదు. అథారిటీస్ కూడా ఇప్పుడు సేమ్ మీరు దీన్ని యూ హ్యావ్ టు జక్స్టపోజ్ విత్ ద ఫోన్ ట్యాపింగ్. అథారిటీస్ కూడా ఉట్టిగా నాకు ఇట్లా చీటీ ఇచ్చేసి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అంటే కాదు కదా, వాళ్ళు ఒక డీటెయిల్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు అరెస్ట్ వారెంట్ కోసం. ఈ కారణాల వల్ల ఈ మనిషిని అరెస్ట్ చేయాలి అని అఫిడవిట్ ప్రిపేర్ చేసుకొని డాక్యుమెంట్స్ అటాచ్ చేసుకొని ఏమేమి ప్రూఫ్ ఉందో అదంతా అటాచ్ చేసుకొని క్లియర్ గా ఒఫిషియల్ గా ఇచ్చినప్పుడే వారెంట్ ఇవ్వాలనా రిజెక్ట్ చేయాలనా అనేది డిసైడ్ అవుతుంది. అరెస్ట్ వారెంట్ వచ్చిన తర్వాత నువ్వు దాన్ని క్వశ్చన్ చేసేది ఏంది? ఇప్పుడు మళ్ళీ వాళ్ళు సుప్రీం కోర్ట్ ఏమన్నదో నాకు అంటే ఐ డిడ్ నాట్ సీ ద టీవీ బట్ విల్ హ్యావ్ టు సీ. సో ఇప్పుడు నేను అదే అంటే నేను చాలా మందికి అదే చెప్తాను, మీరు ఈ పాలిటిషియన్ ఆ పాలిటిషియన్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ స్పిన్ వాళ్ళు ఇది చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఏం అవసరం అయితే అదే ఇది చేసుకొని ఆ స్పిన్ తోనే చెప్తారు. కానీ మీరు మన దేశంలో ఉన్న చట్టాలను న్యాయస్థానాలను మీరు నమ్మండి. ఎందుకంటే న్యాయస్థానాలలో ప్రతి వాడు అన్ని గెలవడు, కానీ న్యాయస్థానాలు న్యాయం ఇవ్వడానికే ఉన్నాయి. వాళ్ళందరినీ ఒకేలాగా చూస్తాయి. కొంతమందికి కొంచెం అదేంటి కొంచెం తొందరగా రిలీఫ్ వస్తుంది, కొంతమంది కొంచెం లేట్ గా వస్తుంది, కానీ ఎవరిని అన్యాయం చేసినట్టయితే లేదు. సో ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఏ న్యాయస్థానము ఎవరిని వదిలిపెట్టడానికి లేదు. ఇప్పుడు కవిత కూడా నేను కంటెంప్ట్ వేసుకుంటా, ఇది వేసుకుంటా, అది వేసుకుంటా అని చెప్పేసి నెక్స్ట్ డే అరెస్ట్ అయిన నెక్స్ట్ డే కేసే విత్డ్రా చేసుకుంది. ఎందుకంటే కేసు మా లీగల్ లాంగ్వేజ్ లో ఇన్ఫ్రాక్టివస్ అంటారు. ఆ కాజ్ ఆఫ్ యాక్షన్, ఆ ప్రేయర్ ఏదైతే అడిగినామో అది అయిపోతే ఇక కేసు ఇన్ఫ్రాక్టివస్ అంటే దాని డేట్ ఎక్స్పైర్ అయిపోయింది. సో ఆమె వేసిన కేసు ఏంది, నన్ను అరెస్ట్ చేయొద్దు, అరెస్ట్ అయిపోయిన తర్వాత ఇక కేసు ఉండే ఏం ఫైదా. సో షీ విత్డ్రూ ద కేస్. సో విల్ హ్యావ్ టు సీ హౌ ఫార్ ఇట్ గోస్. బెయిల్ వస్తుందా, ఎప్పుడు వస్తుంది బెయిల్? సీ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ప్రీ ట్రయల్, నేను ఐఎమ్ టాకింగ్ యాజ్ అ లాయర్, ట్రయల్ ఇంకా స్టార్ట్ కాలేదు, ప్రీ ట్రయల్ స్టేజ్ లో అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం బెయిల్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇటువంటి కేసులలో ఈడీ ఎస్పెషలీ ఈడీ పిఎంఎల్ఏని ఫాలో అవుతుంది, రెగ్యులర్ సిఆర్పిసిని ఫాలో కాదు. కాబట్టి పిఎంఎల్ఏలో క్లియర్లీ ఎవిడెన్స్ ట్యాంపరింగ్, విట్నెస్ ఇంటిమిడేషన్, ఫ్లైట్ రిస్క్ అంటే పారిపోవడం, ఫ్లైట్ రిస్క్ తో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వెస్టిగేటివ్
ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ హ్యాస్ టు ఇన్ఫార్మ్ ద కోర్ట్ దట్ ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, వీళ్ళ మట్టుకి మాకు మా అవసరం వీళ్ళతో కస్టడీలో ఉండాల్సిన అవసరము మాకు ఇంకా లేదు, వీళ్ళకు బెయిల్ గ్రాంట్ చేయనీయొచ్చు అని చెప్పేసి. మొన్న సంజయ్ సింగ్ కూడా పెద్ద కొట్లాడేం బయటకు రాలేదు. ఆయన ఇన్వెస్టిగేషన్ లో ఆయన పాత్ర, ఆయన అవసరము అప్పటికి అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఆయనను ఏదో కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఇస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఇంకా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ దీంట్లోనే ఉంది, ఛార్జ్ షీట్లు ఇంకా ఫైల్ కాలేవు, ట్రయల్ అయితే ఇంకా దూరం ఉంది. సో మళ్ళీ సంజయ్ సింగ్ అవసరం ఉంటే దే విల్ గెట్ అ వారెంట్ or they will approach the court to ask him to come back into custody or something. ఈ bail అనేది pre-trial అంటే what I'm trying to say is that the bail in pre-trial situation will be given, but only after their requirement for the investigation is over. Okay, well అయ్యేంత వరకు it will not be granted because ED court clearly investigative officer నే అడుగుతది, మీ పని అయిపోయిందా అంతే. ఎందుకంటే వాళ్ళు జవాబు చెప్పుకోవాలి, ఆన్సరబుల్ ఉండాలా. అండ్ ఎస్పెషల్లీ ఇటువంటి కేసుల్లో ఎవిడెన్స్ ఇస్ మోస్ట్లీ డిజిటల్ ఫుట్ ప్రింట్ ఎక్కువ ఉంటది కాబట్టి వీటిని తారుమారు చేసే అవకాశం చాలా ఎక్కువ. బయటకు వస్తే ఇన్ఫ్లుయెన్స్ ఎవిడెన్స్ ని తారుమారు చేయడం. ఇప్పుడు ఫోన్లనే డేటా డిలీట్ అయిందని అంటుండ్రు వాళ్ళు. ఇప్పుడు సచ్చి చెడి ఆ డేటాను రిట్రీవ్ చేయాల్సిందే, వాళ్ళు చేసి ఉండొచ్చు, లేకపోతే దే ఆర్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్, విల్ హావ్ టు సీ. బట్ బికాస్ ఇప్పుడు నాకు ఫోన్ ఇచ్చేస్తే అదేంటి ఏమో అంటారు కదా, రీస్కాన్ రీబూట్ ఇచ్చేసేస్తాం అంతే, మొత్తం డేటా అంతా కొత్త ఫోన్ లో వచ్చేస్తుంది. సో దట్ ఈస్ వై దే డోంట్ encourage bails in cases like this until this thing is over, investigation is over. సో అదే కారణంతో ఇప్పుడు ఎన్నిసార్లు మనకి పిల్లలకి ఎగ్జామ్స్ ఆ కారణాలు అసలు పనికిరావండి అసలు. నేను మీకు ఒకటి గమ్మత్ చెప్పాలా, లాస్ట్ ఇయర్ అదేంది ఈ మహిళా బిల్లు కోసం ధర్నా పెట్టినా, లేకపోతే ఈ నిజామాబాద్ కి పోయినా, అక్కడికి పోయినా, అక్కడ ఓ మీటింగ్ ఉంది. ఆనెస్ట్లీ క్రిమినల్ కేసెస్ లో ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ రాదర్ సెంట్రల్ ఏజెన్సీస్ ఇన్వాల్వ్ అయిన క్రిమినల్ కేసెస్ లో పొలిటికల్ యాక్టివిటీస్ అనేటి దే ఆర్ నాన్ సీరియస్ యాక్టివిటీస్. ఇక్కడ పోయి ఇక్కడ చేయనుడు, అక్కడ పోయి అక్కడ చేయనుడు, దే ఆర్ నాన్ సీరియస్ యాక్టివిటీస్. ఓకే, కానీ వాళ్ళు దానికోసం కూడా ఆమెకు టైం ఇచ్చిండ్రు చూడు, దాన్ని మెచ్చుకోవాలి. బికాస్ ఆ నాన్ సీరియస్ యాక్టివిటీస్ మీరు జస్ట్ అరెస్ట్ వారెంట్ ఇచ్చేసుకొని యూ కెన్ గో అండ్ అరెస్ట్ ఆర్ యూ కెన్ డిమాండ్ దిస్ థింగ్. బట్ అండ్ ఇన్ సిచ్యువేషన్స్ లైక్ దిస్ ఇప్పుడు పిల్లల ఎగ్జామ్ అదంతా కూడా కన్సిడర్ చేయరు. మనీష్ సిసోడియాకు వాళ్ళ వైఫ్ టర్మినలీ అంటే ఆమెకు చాలా అంటే లైక్ ఆమె సిచ్యువేషన్ చాలా హారబుల్ అయినప్పుడే ఆయనకు లీవ్ ఇచ్చిండ్రు, పోయి కలిసి చూసి ఒక రోజు 2 రోజులో ఉండి ఇమీడియట్లీ వాపస్ తీసుకొచ్చేసిండు ఆన్ మెడికల్ గ్రౌండ్స్, ఆన్ సీరియస్ మెడికల్ గ్రౌండ్స్. దిస్ థింగ్ అండ్ ఆఫ్ కోర్స్ వాళ్ళకు జెన్యూనా కాదా అనేది వాళ్ళు ఫస్ట్ తెలుసుకొని అలౌ చేస్తారు. సో బట్ ఇవన్నిటికి ఉండవు. సో ఇప్పుడు ఎంత బిజీగా ఉంటారు కదా, మీకు స్ట్రెస్ బస్ట్ అంటే ఎట్లా? I am a private person. I just spend time with my family. I read. అదే చదువుడు చాలా ఇష్టము. So I read, sometime watch some టీవీ అంటే మూవీస్ కోసం నేను బయటకు కూడా వెళ్ళాను. ఐఎమ్ లేజీ లైక్ దాట్. ఇంట్లోనే నెట్ఫ్లిక్స్ ఇదో అదో ఏదో పెట్టుకొని నేను. సో ఏది చూసిన లాస్ట్ మూవీ ఏంటి మ్యామ్? లాస్ట్ మూవీ చూసి నచ్చింది అన్న లాస్ట్ మూవీ ఐ లైక్డ్, మస్తే ఉన్నాయి ఈ మధ్య. I think నేను మొన్న I watched a very funny తెలంగాణ ఇంగ్లీష్ చూసినాను. I liked a series called Gentlemen. Gentlemen అనేది నెట్ఫ్లిక్స్ లో వస్తుంది. Yeah, I really liked it. అంటే అది ఇట్స్ మాఫియా దిస్ థింగ్. I really liked it. దాని తర్వాత మన తెలుగుకి వస్తే నేను కొంచెం తక్కువనే చూస్తాను. అంటే ఐ వాచ్డ్ ఫైటర్ అండ్ ఆల్, ఐ ఎంజాయ్డ్ ఇట్. తెలుగులో
ఎక్కెక్కి నవ్వి ఏడ్చే వరకు నవ్విన సిరీస్ రీసెంట్లీ, ఎందుకంటే తెలంగాణ యాసలా ఉండే కాబట్టి, సేవ్ ద టైగర్స్. ఓకే, I really enjoyed that. ప్రియదర్శి అండ్ Yeah, I really enjoyed that. So it was good comedy. So I really enjoyed that. ఇది చూసుకున్నా లాస్ట్ వచ్చేసరికి ప్రజల చుట్టూనే మీరు తిరుగుతూ ఉంది. అంటే మీరు విల్లింగ్లీ ఆర్ అన్విల్లింగ్లీ చూస్తే మనకి తెలుసో తెలియక ప్రజల చుట్టూ తిరుగుతుంది. సో ఇప్పుడు రాజకీయాల్లోకి డైరెక్ట్ గా ప్రొయాక్టివ్ గా రావాలనేది చాలా మంది ఒక అభిప్రాయం. ఎందుకంటే నిస్వార్థంగా ప్రజల పక్షాన ఉండి నిలబడి పోరాడే వ్యక్తులు చాలా మంది అరుదు, తక్కువ, వాళ్ళ ఫింగర్ మీద కౌంట్ చేయొచ్చు. సో అటువంటి వాళ్ళలో చూసుకుంటే అన్డౌటెడ్లీ మీరు ఖచ్చితంగా వాటిలో యూ విల్ బి ద టాప్ దట్. సో మీరు ఎప్పుడైనా రాజకీయాల్లోకి రావాలి అని చెప్పేసి అంటున్నారు, ఇది ఎప్పుడు జరగబోతుంది? I'm already the official spokesperson. Yes. నేను ఫుల్ టైమ్ పాలిటిక్స్ అంటే ఈ సిచ్యువేషన్ లో అంటే ద వే మై ప్రాక్టీసెస్, రోజులో అందరికి 24 గంటలే ఉంటాయి. నాకు జస్టిస్ అండ్ ఆ 24 గంటల్లో ఆల్మోస్ట్ 15 నుంచి 18 గంటలు ఇక్కడనే అయిపోతుంది. సమ్ టైమ్స్ కొంచెం తక్కువ, సమ్ టైమ్స్ కొంచెం ఎక్కువ అండ్ ఆల్ దాట్. సో ఐ యామ్ అంటే నేను రాజకీయంగా కూడా ఐ గివ్ మై ఇంపెటస్. అయితే నేను అదే అంటున్నా, నా రాజకీయ ఇన్వాల్వ్మెంట్, నా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఇస్ రిలేటెడ్ టు మై కేసెస్. సో అట్లనే స్టార్ట్ అయింది. సో ఆ ఇష్యూస్ అవిటిని లీగలీ డీల్ చేయడంతో నాకు ఇప్పుడు అక్రాస్ ద పొలిటికల్ పార్టీస్ ఐ హావ్ అ లాట్ ఆఫ్ కనెక్షన్స్ హూ ఆర్ క్లయింట్స్ ఆల్సో. సో అది ఉన్నది. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటే చూద్దాము, అంటే లైక్ హౌ ఇట్ విల్ గో. బట్ ఖచ్చితంగా ఒక ఒపీనియనేటెడ్ పబ్లిక్ వాయిస్ గానైతే ఐ థింక్ నేను ఏ సిచ్యువేషన్ లో ఉన్నా, కంప్లీట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయినా లేకపోతే యాజ్ అ లాయర్ ఐల్ బి ఇన్వాల్వ్డ్ విత్ ద పీపుల్. సో వీటితో పాటుగా కూడా మీరు రీసెంట్ గా కొన్ని సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తూ, అంటే చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తున్నారని కూడా వి గాట్ టు నో దట్ వన్. అండ్ సో వీటన్నిటికీ లైక్ వాట్ డస్ ఇన్స్పైర్ యూ టు డూ ఆల్ దిస్ సోషల్ యాక్టివిటీస్? What inspires me is I'm not a brutal feminist. నేను ఆడవాళ్ళు ఇలా చేయాలి, మగవాళ్ళని చంపేసి చేయాలి, లేకపోతే వాళ్ళని తొక్కేసి చేయాలి అని కాదు. బట్ ఐ ఆమ్ వెరీ మచ్ ఇన్ ఫేవర్ ఆఫ్ a healthy competition and healthy equality. So I'm very concerned and నాకు women independence, women education, and ద సేమ్ థింగ్ గోస్ టు చిల్డ్రన్. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఏ ఫ్యామిలీనైనా చూడండి మీరు, పెద్ద ఫ్యామిలీ అయినా లేకపోతే చిన్న ఫ్యామిలీ అయినా, ఒక విమెన్ ఆ ఫ్యామిలీలో ఆ ఉమెన్ హ్యాపీగా, కంటెంట్ గా, హెల్తీగా హను చేసుకుంటూ ఉన్నప్పుడే ద చిల్డ్రన్ ఆల్సో ప్రాస్పర్. ఆ చిల్డ్రన్ కి కూడా ఓపెన్ మైండెడ్నెస్, క్రియేటివిటీ అదంతా వస్తుంది. సో ఐ థింక్ ఫర్ మీ ద విమెన్ అండ్ చిల్డ్రన్ దిస్ థింగ్ గో టుగెదర్. ఎందుకంటే ఫాదర్స్ ఆర్ ఆల్వేస్ దేర్, బట్ విత్ గ్రేట్ రెస్పెక్ట్ టు ఫాదర్స్. వాళ్ళ పిల్లలను ప్రేమిస్తారు, వాళ్ళ కోసం అన్ని చేస్తారు, బట్ దే కెన్ నెవర్ ఫిల్. అంటే చాలా సార్లు అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లుంటాయంటే మదర్ ఉండకపోవచ్చు, దే ట్రై టు ఫిల్ ద రోల్ ఆఫ్ అ మదర్ అండ్ ఫాదర్, బట్ ఇన్ మేజర్ సిచ్యువేషన్స్ దే సమ్ టైమ్స్ ఫెయిల్. So I want to see that more and more women come out of a traditional mindset. Tradition ki nen against kaadu, traditional mindset ki nen against kaadu, kani adi ఆడవాళ్ళు కావాలని అనుకోవాలా. It is what they should want. If they want to do something about themselves, for themselves, then they should not be ante something positive. They should not be a restriction. I would say instead there should be encouragement. So I really am looking forward to women financial independence. That's extremely important. True. The financial importance of the financial independence of a woman related to not just her family but the creativity and the positive development of her children. Correct. True. So adi I think that I'm concerned and passionate about. మీకు తెలుసో తెలియక చాలా మంది ఇట్ ఇన్స్పైర్స్ మ్యామ్. అంటే దే వాంటెడ్ టు బి ఎంపవర్డ్ అట్ ద సేమ్ టైం లైక్ ఈక్వల్లీ ఫినాన్షియల్గా ఇండిపెండెంట్ ఉండేలాగా చాలా మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చింది. వాయిస్ రైజ్ చేసేలాగా కూడా మీ గొంతుగా వాళ్ళకి బలమైంది. థ్యాంక్ యూ. అండ్ సో కమింగ్ టు ద కంక్లూషన్ మ్యామ్, యాక్చువల్గా మేము మల్లన్న సాగర్ నిర్వాసితుల మీద ఒక డాక్యుమెంటరీ చేస్తూ ఉన్నాం.
హ్యూమన్ రైట్స్ వాయిస్ నుంచి ఒక డాక్యుమెంటరీ చేస్తూ ఉన్నాము. అండ్ ష్యూర్లీ దానికి ఏదైనా సహకారం కావాల్సి వచ్చినా ఖచ్చితంగా మిమ్మల్ని అయితే అప్రోచ్ అవుతాం మేము. షూర్ అండి. సో ముందుగా అడిగినట్టుగా మేము అప్రోచ్ అవుతాం. అండ్ సో ఇప్పుడు ఈ జనరేషన్ లో లీగల్ నాలెడ్జ్ అనేది ఎంతవరకు అవసరం అంటే ఏం చెప్తారు? ఈ జనరేషన్ లో లీగల్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం. అంటే గమ్మత్ ఏంటంటే అంటే ఫార్చునేట్ అండ్ అన్ఫార్చునేట్లీ law assumes that ignorance of law is not an excuse. సో మనము అంటే జనరలీ కామన్ పీపుల్ కి మన హక్కులేందో అవి అంటే డీటెయిల్డ్ గా తెలియదు. సో దాంట్లో కొంచెం డిలే అయిపోతాయి. దాంతో వాళ్ళ కాజ్ ఆఫ్ యాక్షన్ కూడా ప్రాబ్లమాటిక్ అవుతుంది. కానీ అందరికి కొద్దిగా గొప్ప అంటే మీ ఏరియా ఆఫ్ ప్రాక్టీస్, ప్రొఫెషన్, వొకేషన్ ఏదైనా ఉన్నా కొంచెం లీగల్ నాలెడ్జ్, రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ అండ్ నేను లీగల్ చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు నేను ఇంకొకటి యాడ్ చేయాలనుకుంటున్నా మాధవ్, యంగ్స్టర్స్ కి, ఎస్పెషలీ యంగ్స్టర్స్, మీరు ఈ గ్యాడ్జెట్ ఆ గ్యాడ్జెట్ ఏఐ బిఐ చాట్ జీపీటీ ఆ జీపీటీ అని అనుకుంటా కాదు, అదంతా దట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్. ప్లీజ్ be involved in the development of your own state and country. పాలిటిక్స్ అంటే నాకు అక్కర్లేదు, లేకపోతే నాకు పొలిటికల్ అంటే ప్రపంచంలో ఏమైతుందో, దేశంలో ఏమైతుందో, రాష్ట్రంలో ఏమైతుందో, నీ ఇంటి పక్క ఏమైతుందో అది చాలా ఇంపార్టెంట్. పీపుల్ షుడ్ నాట్ అంటే అదొక ఫ్యాషన్ ఫ్యాడ్ లాగా అయిపోయింది. డోంట్ టాక్ టు మీ అబౌట్ దట్స్ నాట్ డన్. యూఆర్ బీయింగ్ an ignorant fool. True, ma'am. I will say that outright. That it is important. Agree. I will say it's more important than your chat GPT and your AI. True. Although that is there for tomorrow. So I ask all the young voters, ఇప్పటికి మన 2019 నుంచి ఇప్పటి వరకు 15 million more fresh voters వచ్చారు. ఈ ఎలక్షన్స్ లో అయితే చాలా మంది ఉన్నారు. అందుకోసం 7 phases అవుతున్నది కదా, 15 million and counting అనుకుంటా. So I ask everyone, మీకు తెలియకపోయినా తెలుసుకోండి, ఓట్ వేయండి, బికాజ్ మీ దేశం, ఇంకో పక్కనే దేశం కాదు. అంతే కదా. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడికి 5 ఏళ్ళు పవర్ ఉంటే ఒక ఓటర్కి ఒక్క రోజు మాత్రమే పవర్ ఉంటుంది. ఆ పవర్ ని వాళ్ళు డిసైడ్ చేసుకుంటే మొత్తం వాళ్ళ తలరాతే మారిపోతూ ఉంటాయి. సో మీరు చెప్పినట్టుగా ఇట్ వాస్ లైక్ వెరీ ట్రూ అండ్ రెస్పాన్సిబుల్ మ్యామ్. ఎందుకంటే మన ఎకో సిస్టమ్ బాగుంటేనే మనం బాగుంటాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ వెరీ ఇన్ఫర్మేటివ్. ఐ నో మీ వాల్యుబుల్ టైం చాలానే తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇట్ వాస్ వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ ఇట్ వాస్ ఎ హానర్ టు ఇంటరాక్ట్ విత్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. అండ్ ఖచ్చితంగా మేము మళ్ళీ మల్లన్న సాగర్ గురించి మేము అప్రోచ్ అవుతాం. షూర్. Thank you so much, ma'am. Thank you so much, Madhav. Thank you. So this is all about మన RR రచనారెడ్డి గారితో ఒక చిట్ చాట్ అండ్ డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకున్నాం. మరోసారి మరో గెస్ట్ మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్. నేను మీ మాధవ్.